హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాణి చంద్ర ముచ్చట్లు. ఈరోజు నా బ్లౌజ్కి నేను బ్యాక్ థ్రెడ్ అండ్ దానికి హ్యాంగింగ్స్ కూడా కుట్టుకుంటున్నాను. ఈ బ్లౌజ్ అంతా మా మదర్ స్టిచ్ చేశారు అండ్ దీనికి కావాల్సిన చేతి వర్క్ అంతా నేనే చేసుకున్నాను. ఉక్సులు వేసుకునేది ఇంకా హ్యాండ్ వర్క్ అదంతా నేనే చేసుకున్నాను. సో దీనికైతే ప్రజెంట్ నేను ఇప్పుడు హ్యాంగింగ్స్ బ్యాక్ సైడ్ థ్రెడ్ అండ్ హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు హ్యాండ్స్ అవి కొంచెం జారుతున్నాయి అందుకోసం. సో దానికోసం నేనైతే ఒక మల్టీ కలర్ థ్రెడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది నాకు 160 రూపీస్ పడింది. ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. అండ్ ఆ థ్రెడ్ కింద హ్యాంగింగ్స్ కోసం నేను ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. టోటల్గా 10 వచ్చాయి ఇవి అండ్ చాలా బాగున్నాయి. ఇవి టోటల్ నాకు 130 రూపీస్ పడింది. రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఈ క్వాలిటీకి. సో ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను నాకు కావాల్సినంత సైజ్ తీసుకొని వాటిని హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. అండ్ నేను దీనికి బ్లాక్ థ్రెడ్ యూస్ చేశాను ఎందుకంటే నేను దాన్ని బయటకు కనిపించకుండా నేను స్టిచ్ చేసుకుంటాను కాబట్టి. సో నాకు కావాల్సిన ప్లేస్లో నేను ఇప్పుడు దాన్ని స్టిచ్ చేసుకుంటున్నాను. అండ్ దాన్ని ఫస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను, నాకు ఆ థ్రెడ్స్ అవి బయటకు రాకుండా. సో ఇలా స్టిచ్ చేస్తున్నా చూడండి, బయటకు అయితే కనిపించదు. నేను ఓన్లీ లోపల మాత్రమే స్టిచ్ చేస్తున్నా, బయటకు కనిపించేలాగైతే స్టిచ్ చేయట్లేదు. సో మనకి బయటగా బ్లాక్ థ్రెడ్ అనేది కనిపించదు. సో ఇలాగే నేను రెండు వైపులు స్టిచ్ చేసుకుంటాను. ఫైనల్లీ నేను అక్కడ ఫైనల్గా నాట్ వేసుకునేటప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం లెంత్లో అక్కడ థ్రెడ్ని కట్ చేసి నేను దానికి 3 ముళ్ళు వేస్తాను. యాక్చువల్లీ ఎందుకు అలా చేస్తాను అంటే అది తొందరగా ఊడిపోకుండా ఉండడానికి అండ్ స్ట్రాంగ్గా ఉండడం కోసం. సో నేను ఎప్పుడు ఏది స్టిచ్ చేసినా దానికి ఇలాగే చేస్తాను అండ్ అది తొందరగా మనకి ఊడిపోదు. సో ఇలాగే నేను 2 వైపులు చేసుకున్నాను. సో బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ తగిలించడానికి నేను ఆ థ్రెడ్ అనేది కాలుస్తున్నా, థ్రెడ్స్ అవి బయటకు ఊడిపోకుండా ఉండడానికి. మనకి హ్యాంగింగ్స్కి ఇచ్చే థ్రెడ్ చాలా పొడవుగా ఉంటుంది. ఇంత పొడవుగా పెడితే చూడడానికి బాగోదు. సో నేనేం చేస్తానంటే ఎండ్ ఇన్ ద సెన్స్ పూసలు అవి ఉన్నాయి కదా, అటువైపు నేను ముడేసుకొని దాన్ని చిన్నగా చేసుకుంటాను ఆ థ్రెడ్ని. అలా చిన్నగా చేసిన తర్వాత ఆ హ్యాంగింగ్ని థ్రెడ్ని కలిపి నేను కుట్టుకుంటాను. చాలామంది ముడి వేసుకుంటారు. ముడి వేసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అది ఊడి పడిపోతూ ఉంటుంది. సో ముడి వేసుకోకుండా ఇలా కుట్టుకుంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా నేను 2 వైపులు హ్యాంగింగ్ స్టిచ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకే అడ్వాంటేజ్ అండి. మనం బయట అడిగితే చాలా కాస్ట్ చెప్తారు, మాకు ఇలా పూసలతో కావాలి, నాకు ఈ డిజైన్ కావాలి అని అంటే. సో అదేదో మనమే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని లేదా మనకు కావాల్సింది మనమే తెచ్చుకొని ఇలా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. పెద్ద టైం కూడా పట్టలేదండి, నాకు జస్ట్ 20 to 30 minutes పట్టింది ఇదంతా చేయడానికి. ఎప్పుడైనా వీడున్నప్పుడు ఇలా ఓన్గానే స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మనకి అది హ్యాపీనెస్ కూడా ఇస్తుంది, ఇది మనం ఓన్గా చేసుకున్నాము అని చెప్పి. నేనేం పెద్ద చేయను, బట్ ఇలా చిన్న చిన్నవి నాకు నేనుగానే తయారు చేసుకుంటాను. ఇది నా ఫస్ట్ షార్ట్ వీడియో కాకుండా కొంచెం లాంగ్ వీడియో అండి. ఇది ఓన్లీ నేనేం పెద్ద టైలర్ని కాదు, బట్ నాకు పాసిబుల్ అయ్యేవి నేను చేసుకుంటూ ఉంటాను. నేను ఇలా సింపుల్గా చేసుకునేవి మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి, రాణి చంద్ర ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.